నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు రెగ్యులర్‌గా మాట్లాడుకుంటూనే ఉన్నాం మన ఛానల్‌లో. ఇక ఈరోజు నాతో పాటు రఘుప్రియ గారున్నారు. మాఘమాసం అనగానే చాలా మందికి మాఘమాసం ఎప్పుడొస్తుందో ఈ పాట బాగా గుర్తొస్తుంది. ఎందుకంటే మాఘమాసం అనగానే పెళ్ళిళ్ళ సీజన్ మొదలు, పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇటు మాఘమాసంలో, కార్తీక మాసంలో, శ్రావణ మాసంలో. పెళ్ళిళ్ళు మాక్సిమం ఉంటాయి. ఎప్పుడన్నా ఏదన్నా లాంగ్ గ్యాప్ వచ్చి పెళ్ళిళ్ళు ముహూర్తాలు లేవు అంటే తప్ప ఈ 3 మాసాల్లో పెళ్ళిళ్ళు రెగ్యులర్‌గా జరుగుతూ ఉంటాయి. మరి మాఘమాసానికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటి? ఈ సమయంలో పెళ్ళిళ్ళు జరుపుకున్నా, శుభకార్యాలు చేసుకున్నా వచ్చే ఫలితం ఏ విధంగా ఉంటుంది? ఈ విషయాలన్నీ ఈరోజు రఘుప్రియ గారు వివరిస్తారు. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఏదైనా డౌట్స్ ఉంటే రఘుప్రియ గారిని స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. నమస్కారం అండి. నమస్తే అండి. మాఘమాసం అనగానే పెళ్ళిళ్ళు, నేను ఇప్పుడు చెప్పినట్టుగా అవును. సునీత గారు పాడిన మాఘమాసం ఎప్పుడొస్తుందో పాట అవును. అందరికీ గుర్తొస్తుంది. హ్మ్. ఇక ఏమిటి దాని విశిష్టత ఏమిటి? ఈ సమయంలో శుభకార్యాలు చేసుకోవడం వల్ల కలిగే మేలు ఏమిటి చెప్పండి? తప్పకుండా. మాఘమాసము అంటే మనకి ప్రతి మాసానికి మన చంద్రమానం ప్రకారము ఉమ్, ఏ మాసానికి ఆ మాసే విశిష్టత ఉంటుంది. ఉమ్, అయితే చంద్రుడు మఖా నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల మాఘమాసం అనే పేరు వచ్చింది. ఉమ్, అయితే మఖము అంటే అర్థం ఏంటంటే అఖము, మాలో ఉమ్, అఖము అంటే పాపము. ఉమ్, ఆ మఖము అంటే పాపాన్ని శమింపచేసేది, తగ్గించేది మాఘమాసం అన్నమాట. ఉమ్, అయితే మరొక పేరు కూడా దీనికి ఉంది. మాఘము అంటే యజ్ఞము అని అర్థం అన్నమాట. ఉమ్, అంటే ఈ మాసము యజ్ఞయాగాదులకు, తర్వాత పుణ్యకార్యాలు చేయడానికి, నదీ స్నానాలు చేయడానికి, అసలు మన ప్రతి మాసము నదీ స్నానాలకు, కార్తీక మాసము విశిష్టతే ఉమ్, శివుడికి సంబంధించి, ఈ మాఘమాసము కూడా స్నానాలకి విశిష్టత. అయితే మాఘమాసం ఎవరిని పూజించాలి అంటే శ్రీ మహావిష్ణువుని పూజించాలి. ఉమ్, మాఘమాసం మొదలవుతూనే శ్రీ మహావిష్ణుని ఈ నెల రోజులు వీలైతే ప్రతిరోజు కూడా మనకి నదీ స్నానం చేయాలి. ఉమ్, అందులోనూ గోదావరి చాలా విశిష్టమైనది. ఓకే. జీవనదుల్లో ప్రథమ నది గోదావరి అన్నమాట. ఉమ్, గంగా నది అవకాశం ఉన్న వాళ్ళు గంగా నది చేయొచ్చు. ఉమ్, తప్పదు మనకి దూరంగా ఉన్నవాళ్ళు అని అనుకున్న వాళ్ళు తత్సమానమైన ఫలితాన్ని ఇచ్చేది గోదావరి, నర్మద. ఉమ్, నర్మదా అనే పేరు తలుచుకుంటేనే చాలు చాలా పాపాలు పోతాయి అన్నమాట. ఓ, నర్మదా మాతని అంత పేరు ఉంది ఆవిడకి. ఉమ్, ఉమ్, అయితే గోదావరి కూడా తత్సమానమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ గోదావరి నదిలో స్నానాలు చేసుకోవడము ఇంకా యథావిధిగా మన కార్యక్రమాలు ఉంటాయి. ఉమ్, ఉమ్, అయితే ఈ మాఘమాసంలో ఏమిటి అనగానే వసంతుడు ఎక్కువ ఈ మాసాన్ని ఆక్యుపై చేస్తాడు. అంటే ప్రకృతి అంతా అంటే ఆకుపచ్చగా ఉండడము, ఉమ్, ఉమ్, కొత్తదనాన్ని మనకి ఎక్కడ చూసినా కొత్తదనం కనపడుతుంటుంది. ఉమ్, ప్రతి ఒక్కళ్ళ మనసు నిజంగా చెప్పాలంటే ఈ మాఘమాసం వచ్చినప్పుడు మీరు గమనించండి, ఉమ్. అందరూ ఎంత డల్ గా ఉన్నా ముందు చాలా ఇప్పుడు ఉత్సాహంగా అనిపిస్తుంది. ఉత్సాహం వస్తుంది. ఏమిటి నాలోనే ఉత్సాహం రావట్లేదు? రావాలి ఆ, అయితే. ఒళ్ళు పులకరించడము, గూస్ బంప్స్ అంటారు. రైట్ రైట్. అంత ఇది మనకి తెలియకుండానే ఉత్సాహం వస్తుంది, ఒక రకమైన ఆనందం ఉంటుంది, బాధలన్నీ తొలగిపోయాయా అన్నట్టు ఒక రకమైన ఉల్లాసం కూడా కలుపుతుంది. అది చిన్నవాళ్లే కాదు, ఇప్పుడు 16 ఏళ్ల ఆడపిల్లలే కాదు, 60 ఏళ్ల బామలకు కూడా ఉత్సాహం వస్తుంది అనమాట. అంత ఆనందం. ఎందుకు అంటే ఈ వసంతుడు ఈ మాసాన్ని ఆక్యుపై చేసేసాడు. ప్రతి ఒక్కళ్ళలోనూ కొత్తదనం ఉంటుంది. అయితే వీటితో పాటుగా అసలు దీనికి ఒక చిన్న కథ ఉంది, చెప్తాను. చెప్పండి. ఈ నదుల యొక్క ఎందుకు ఈ మాఘమాసంలో మనం చేయాలి అని అంటే గనక, అయితే ఈ మాఘమాసంలో ఈ నదుల స్నానం చేస్తే పూర్ణ ఆయుష్ ఉంటుంది అని. మిగతా మాసాల్లో మన నదుల్లో స్నానం చేస్తే ఏమిటి ఉంటుంది? పాపాలు పోతాయి, రోగాలు పోతాయి, అట్లాగా మనం చెప్పుకున్నాము. కానీ ఈ మాఘమాసంలో కనుక మనం నదీ స్నానం చేస్తే పూర్ణాయుషు వస్తుంది అనే దానికి ఒక చిన్న కథ చెప్తాను. పూర్వము మృకండు, సువాసిని అనే ఇద్దరికి దంపతులు, మునీశ్వరుడు మునిపత్నికి ఈ మాఘ స్నానం చేసినందువల్ల మార్కండేయుడు పుట్టాడు. మార్కండేయుడు కదా అందరికి తెలిసిందే కదా. మార్కండేయుడు పూర్ణాయుషుడే కదా. అయితే వీళ్ళిద్దరికి ఎలా పుట్టాడు అంటే కనుక నదీ స్నానం చేసినందువల్ల ఆ తర్వాత ఈ మార్కండేయుడు జననం జరిగిందన్నమాట. అయితే ఇందులో భాగంగానే ఈ మృకండు మహర్షి ముని ఆశ్రమానికి ఒక గంధర్వుడు వచ్చాడు. గంధర్వుడు వచ్చి, మునీశ్వర, నేను చాలా అందగాణ్ణి, నాకు చాలా బలం ఉంది, చాలా ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నా ముఖం మాత్రము వికారంగా పులిలాగా ఉన్నది.
అది నేను భరించలేకపోతున్నాను. నాకేదైనా మార్గం చెప్పండి అంటాడు. అనేటప్పటికి ఆ ఋషీశ్వరుడు ఈయన గంధర్వుడిని చూసి, అవును నువ్వు చెప్పింది కరెక్టే. కాబట్టి నువ్వు గత జన్మలో ఏదో ఒక తప్పు చేసున్నావు. గంధర్వుడు అని విర్రవీగి నువ్వు ఒక తప్పు పని చేశావు. పాపం చేశావు కాబట్టి నీకు ఆయుష్షు తగ్గింది. నీ ముఖము వికృతాకారంలో కూడా ఉన్నది. కాబట్టి నువ్వు తక్షణమే మాఘమాసం అంటే ఈ సమయంలో నువ్వు ఏదైనా గోదావరి నది గాని, నర్మదా నది గాని, ఏదైనా ఒక జీవనదిలో కనుక స్నానం చేసి వచ్చినట్టయితే కనుక నీకు ఆ వికృత రూపు పోతుంది అని చెప్తాడు. వెంటనే ఈ గంధర్వుడు ఏం చేస్తాడంటే ఆ గోదావరి నదిలో గాని అంటే ఆయన దగ్గర ఉన్న నదిలోకి వెళ్ళి స్నానం చేస్తాడు. స్నానం చేసి బయటకు వచ్చేటప్పటికి అపూర్వమైన అందగాడిగా తయారయ్యి ఈయనకి అర్ధాయుషు పోయిందనమాట. అంటే మీరు ఇంకొక డౌట్ కూడా రావచ్చు, ఎందుకు గంధర్వులకి అర్ధాయుష్ ఏంటి, వాళ్ళు చిరంజీవులు కదా అని అడగచ్చు. కానీ ఆయన మానవ జన్మ ఎత్తాడు కదా. మానవ జన్మ ఎత్తినప్పుడు మనిషిలాగానే ఆయుష్లు అర్ధాయుష్లు కూడా వాళ్ళకి ఉంటాయన్నమాట. సో అలాగా ఈయన పూర్ణాయుష్కుడు అయ్యి గంధర్వ లోకానికి వెళ్ళిపోయాడనమాట. ఈ కథను మన స్నానం చేసేటప్పుడు తలుచుకుని మృకండు మహర్షిని, సుహాసిని అనే మునిపత్నిని, మార్కండేయుణ్ణి ఈ కథ తలుచుకుని మనం కనుక స్నానం చేసినట్టయితే అర్ధాయుష్లో ఉన్నవాళ్ళు, అనారోగ్యంగా అంటే దీర్ఘంగా రోగాలతో ఉన్న వాళ్ళకి ఆ రోగాలు ఉపశమనమయ్యి పూర్ణాయుష్కులు అవుతారు. కొంతమందికి ఇంకొక వాస్తవం చెప్తాను. కొంతమందికి చిన్నతనంలోనే ఆయుష్ తీరింది అని మనం తెలుసుకోవడం జరుగుతుంది. తక్కువ ఆయుష్ ఉన్నది అని జాతకరీత్యా కానీ అలా తెలుసుకున్న వాళ్ళు కూడా ఈ సమయంలో ఈ మాఘమాసంలో కనుక ఏదైనా ఒక జీవనది దగ్గరికి వెళ్ళి స్నానం చేసినట్టయితే పరిపూర్ణ ఆయుష్లు అవుతారు. జాతక చక్రంలో ఉన్న దోషాలు కూడా పోతాయన్నమాట. ఇది మాఘమాసం స్నానాల యొక్క విశిష్టత. ఇక స్నానాలు అయిపోయాయి. మనకి మాఘమాసంలో నేను అడిగింది మెయిన్ పెళ్లిళ్ళు చేసుకోవటం వల్ల కలిగే ఫలితం ఏ విధంగా ఉంటుంది అంటే, ఎప్పుడు మంచి ముహూర్తాలే చూసుకుంటారు, జాతకాలు చూసుకుంటారు, అన్ని చూసుకుంటారు. కానీ అన్ని చూసుకొని ముహూర్తాలు పెట్టుకున్నా చాలా మందికి వచ్చే సమస్య ఏమిటి అంటే, చూసుకున్న పెళ్లిళ్ళు ఫెయిల్ అవుతూ ఉంటాయి. వాళ్ళలో అండర్స్టాండింగ్ లేదనో, లేకపోతే ఫినాన్షియల్ గా కానీ ఏదో రకంగా వాళ్ళ మధ్య డిస్టర్బెన్స్ రావడం, వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ అలా జరగకుండా ఉండాలంటే ఈ మాఘమాసం ఏమిటి ప్రత్యేకత చెప్పండి. ఈ మాఘమాసంలో జరిగే పెళ్లిళ్ళు నిండు నూరేళ్లు ఉంటాయి. ఎందుకు అంటే దీనికి అధిపతి మహావిష్ణువు, వసంతుడు. ఈ వీరిద్దరు అంటే రతి మన్మధులు, వీరిద్దరూ ఈ సమయంలో ఎవరైతే పెళ్లిళ్ళు చేసుకుంటారో, కానీ చాలా తక్కువ ముహూర్తాలు ఉంటాయి. మీరు గమనించారో లేదో, మిగతా అన్నిటిలోనూ అన్ని మాసాల్లోనూ మనకి ఉంటాయి, ఈ మాఘమాసంలో చాలా తక్కువ పెళ్లిళ్ళు అవుతాయి, రేర్ గా అవుతూ ఉంటాయి, కుదరడం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అలా కుదిరిన పెళ్లిళ్ళు ఆ చంద్రార్కం వాళ్ళు సుమంగళులుగా ఉంటారు. మరొకటి ఏంటంటే వాళ్ళ దాంపత్యానికి నరదృష్టి తగలదు. అందుకనే చాలా మంది ప్రయత్నాలు చేస్తారు, కానీ ఎక్కడో కొంతమందికి మాత్రమే ఈ మాఘమాసంలో పెళ్లిళ్ళు చేసుకునే అదృష్టం దొరుకుతుందన్నమాట. అవునా? చాలా ఈ సమయంలో పెళ్లిళ్ళైన వాళ్ళకి విడిపోవడం అనే సమస్య రాదు. అన్యోన్యంలో దాంపత్యంలో అన్యోన్యత లోపించదు. వీళ్ళు అంటే అంటారు మనకి 1000 పుష్కరాలు ఏదో అంటారు కదా, 1000 చంద్రుల చూసిన ఫలితము అంటే 101 ఏళ్ళు ఉంటారు అనేది ఈ మాసంలో పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళకి అంతటి అదృష్టం ఉంటుందన్నమాట. అయితే ఈ మాసంలో పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు, పెళ్లి కూతుళ్ళు తప్పనిసరిగా కొత్త పెళ్లి కూతుళ్ళు చేయాల్సిన పని ఏంటంటే గనక దంపత సమేతంగా వాళ్ళ పెళ్లి కార్యక్రమాలన్నీ అయిపోతాయి. ఇటు అప్పగింతలు పంపించేస్తారు, ఆ పిల్ల అత్తవారింటికి వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడ హడావిడిలో పడకుండా ఈ సందర్భంగా నేను చెప్పే ఒకటి విశిష్టత ఏంటంటే, తప్పనిసరిగా ఈ రతి మన్మధుల యొక్క పూజ తప్పనిసరిగా వీళ్ళు చేసుకోవాలి. చేసుకున్నట్టయితే కనుక వారి అనుగ్రహంతో ఎటువంటి దోషాలు కానీ, అంటే మాంగళిక దోషాలు కొన్ని ఉంటాయి, కొన్ని నరదృష్టి దోషాలు ఉంటాయి. కొంతమంది పెళ్లిళ్ళప్పుడు తుమ్ముతారు, మనకి తెలీదు. మనం ఈ బాజా భజంత్రీల హడావుల్లో ఉంటుంటాం, కానీ మనకి తెలీదు. అటువంటి తుమ్ము దోషాలు కూడా ఈ దంపతుల మీద పడకుండా కాస్తుంది. మరొకటి ఏంటంటే కొంతమంది అకార్యం చేసుకుని పిలిచారు కదా అని చెప్పి మొహమాటానికి వచ్చేస్తారు, కానీ అలాంటి పనులు చెయ్యకూడదు. అయినప్పటికీ రాకూడని పరిస్థితుల్లో కూడా కొంతమంది పెళ్లిళ్ళకు వచ్చేసి అక్షంతలు వేసేస్తారు. ఆ దోషము కూడా
నవదంపతులకి తగలకుండా ఉండాలి అంటే కనుక అది మనకి తెలియదు అసలు యాక్చువల్గా ఇంత విపులీకరంగా ఎవరు చెప్పరు, ఎవరికి తెలియదు కూడా. కానీ ఇప్పుడు ఈ సందర్భంగా ఏంటంటే ఈ మాసంలో ఎవరైనా పెళ్లిళ్ళు చేసుకున్న నవదంపతులు తప్పనిసరిగా రతి మన్మధుల యొక్క పూజ తప్పనిసరిగా చేసుకున్నట్టయితే ఈ వెనకాల వచ్చే దోషాలు ఏమైనా ఉంటే కనుక అవి తప్పిపోతాయి. మెయిన్ తుమ్ము దోషం చాలా మనకు విపరీతంగా కనపడని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మండపంలో కూర్చున్న వాళ్ళు పుచ్చుకొని తుమ్మొచ్చు, అవును. అవునా? ఇది జీలకర్ర బెల్లం పెడుతున్నప్పుడు, మాంగళ్యం కడుతున్నప్పుడు, ఏదైనా సరే మనకి తెలియని దోషము తుమ్ము దోషం అనమాట. అది కూడా ఈ మాసంలో పెళ్లి చేసుకుని నవదంపతులు చేసుకుంటే కనుక వాళ్ళకి చాలా చక్కగా అన్యోన్యమైన దాంపత్యం ఉంటుంది. 99.99% ఈ రతి మన్మధులు వాళ్ళని కాపాడుతూ ఉంటారు అని శాస్త్రవచనం. రైట్. సో అందరికి నిజంగా శుభవార్త ఒక రకంగా చెప్పాలి అంటే మాఘమాసం యొక్క విశిష్టత తెలుసుకుంటూనే ఇందులో పెళ్లిళ్ళు ఏ విధంగా చేసుకోవాలి, నదీ స్నానాల యొక్క విశిష్టత ఏమిటి, విషయాలన్నీ కూడా చాలా చక్కటి వివరణ ఇచ్చారు. నిజంగా చాలా మందికి తెలియని విషయాలు చెప్పారు రఘుప్రియ గారు. మీరు అందరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్ లో తెలియచేయండి, లేదా ప్రత్యేకంగా రఘుప్రియ గారిని కలవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే. నమస్తే.